మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన రజనిని పోలీసులు అడ్డుకున్నారు. విడదల రజని అనుచరుడు శ్రీకాంత్ని అరెస్ట్ చేయడానికి వెళ్లారు పోలీసులు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు రజని. మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు విడదల రజని. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. విడదల రజని అనుచరుడు శ్రీకాంత్ని అరెస్ట్ చేయడానికి వెళ్లారు పోలీసులు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను విడదల రజని ప్రశ్నించారు. మాజీ మంత్రి విడదల రజని చాలా క్లియర్ గా మనకి విజువల్లో కనబడుతోంది. ఆమె కేవలం అడ్డుకునే ప్రయత్నం మాత్రమే చేశారు. కానీ అక్కడున్న పోలీస్ ఆఫీసర్ స్థానిక సిఐగా చెప్తున్నారు ఆయన మిస్బిహేవ్ చేసిన పరిస్థితి. మాజీ మంత్రి అదేవిధంగా ఒక మహిళ అని కూడా చూడకుండా అవతలికి పో అనే సెన్స్లో ఆమెను పక్కకి తోసేసిన విజువల్ కూడా చాలా మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. అక్కడ ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ కూడా కనిపిస్తున్నారు. కనీసం వాళ్ళ సహాయం తీసుకుని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా విడదల రజనితోటి ఆయన ఆ విధంగా ప్రవర్తించారు. అశోక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, విజువల్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆమె ఏం చేశారు, ఆ పోలీస్ ఆఫీసర్ ఆమెతో ఎలా వ్యవహరించారు అనేది. చాలా దారుణమైన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాజీ మంత్రి విడదల రజనీని టార్గెట్ చేశారు. విడదల రజనీపై అనేక అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఆమెతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ నేపథ్యంలోనే ఈరోజు నాదెండ్ల మండలంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి విడదల రజని అనుచరులతో వెళ్ళారు. అయితే అదే సమయంలో అక్కడికి చాలామంది పోలీసులు వచ్చారు. శ్రీకాంత్ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే ఏ కేసులో మీరు అరెస్ట్ చేస్తున్నారంటూ విడదల రజని ప్రశ్నించారు. ఆయన సరే మీరు అడ్డు తప్పుకోండి అని చెప్పారు. కానీ మీరు అరెస్ట్ చేసుకోండి, కానీ ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో మాకు సమాచారం ఇవ్వాలంటూ విడదల రజని పోలీసులు ప్రశ్నించారు. అయితే పోలీసులు ఒక్కసారిగా ఆమె పైన దౌర్జన్యానికి దిగారు. ఆమెను నెట్టేసిన పరిస్థితి చాలా మనకి విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక మాజీ మంత్రి, అందులోనూ బీసీ నాయకురాలు, మహిళా నాయకురాలు, ఆ నాయకురాల పట్ల పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో మనకి చాలా స్పష్టంగా విజువల్స్లో అర్థమవుతుంది. అంతేకాదు విడదల రజని మీదకు వెళ్ళిపోయి మీ మీద కూడా కేసు కడతామంటూ ఆ సిఐ బెదిరిస్తూ ఉన్నాడు సుబ్బరాయుడు. పూర్తిగా అక్కడ పత్తిపాటి పుల్లారావు ఏం చెప్తే అదే జరుగుతుంది. పూర్తిగా అక్రమ కేసులు పెడుతున్నారు. ఈరోజు దౌర్జన్యంగా బహిరంగంగానే విడదల రజనీ పైన దౌర్జన్యం చేసిన పరిస్థితి. పూర్తిగా మనం ఆ విజువల్స్ ఒకసారి పరిశీలిస్తే కారులోకి విడదల రజనీకి సంబంధించిన కారులోకి పోలీసులు వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది, ఏ కేసులో మీరు అతన్ని అరెస్ట్ చేస్తున్నారని విడదల రజనీ ప్రశ్నిస్తూ ఉంటే ఆమె పైన దౌర్జన్యానికి దిగారు మన సిఐ సుబ్బరాయుడు. మనం చూస్తూ ఉన్నాం. ఆమె మీదకి వెళ్ళిపోయి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. మీ మీద కూడా కేసు పెడతానంటూ వార్నింగ్ ఇచ్చి ఆమె ఇటు రాగానే మళ్ళీ కారులోకి ప్రవేశించిన పరిస్థితి. అందరూ చూస్తుండగానే పబ్లిక్గా విడదల రజనీపై ఎంతంత దారుణంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా విడదల రజనీపై దౌర్జన్యానికి పాల్పడిన
అశోక్ ఒక్క నిమిషం, మనం ఒక్కసారి స్పాట్ లో చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. విడుదల రజని, మాజీ మంత్రి విడుదల రజని, ఒక లేడీ ఆమెని పక్కకి తోసేయడం, మీ పైన కూడా కేసు కడతాం, హే అవతలికి పో అనే మాట కూడా మనకి సిఐ సుబ్బరాయుడు దగ్గర నుంచి చాలా క్లియర్ కట్ గా వినిపిస్తున్న పరిస్థితి. డోర్ తోటి ఆమెని పక్కకి తోసేసి మరి ఆయన కారు ఎక్కి వెళ్ళిపోతుండడం చాలా క్లియర్ గా మనం చూడొచ్చు. మనతో జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. నమస్తే అంబటి రాంబాబు గారు. చాలా క్లియర్ గా చూస్తున్నాం, అదేం దౌర్జన్యం, ఆయన విధులు నిర్వర్తించడం ఒక పద్ధతి, కానీ ఒక మహిళను చూడకుండా బెదిరించడం, మాట్లాడడం, డోర్ ఆమె పైన తోసేసిన విజువల్ కనిపిస్తోంది మనకి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అమ్మా. ఇవాళ పోలీసు యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి ఇది మరొక ఉదాహరణ. చాలా సందర్భాల్లో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉంది. యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండే పరిస్థితులు కనిపిస్తుంది. నేను నిన్న ఒక సంగతి చెప్తాను. రజనీ గారిని వాళ్ళ పిఏ సీతాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆమెతో బిహేవ్ చేసినటువంటి పద్ధతి పోలీసు యంత్రాంగం చాలా దురదృష్టకరం. నిన్న ఒక సంఘటన చెప్తాను. కంతేరులో కల్పన అనే ఒక మహిళని రాత్రి 3-3:30 మధ్యలోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కోర్టులో ఏం చెప్పారో తెలుసా? మార్నింగ్ 6:30కి అరెస్ట్ చేసినట్టుగా కోర్టులో రాశారు. అంటే అర్ధరాత్రి పూట మహిళల్ని అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక సుప్రీంకోర్టు ఆదేశం ఉండటంతో టైం మార్చి చేస్తున్నారు. అంటే కోర్టును సైతం మోసం చేసే పరిస్థితికి పోలీసు యంత్రాంగం నెట్టబడతా ఉంది. ఇవాళ శ్రీకాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కారణాలు ఏమిటి అని చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అలా లేకోకుండా వచ్చి టకటగా మనం తీసుకెళ్లిపోతే ఎలా కుదురుతుంది? నాకేమైనా అర్థం కాలేదు. అలా కాదు, పోలీసు వారు ఖచ్చితంగా చట్ట పరిధిలో పని చేయవలసిందే తప్ప నాట్ లైక్ ఎ రౌడీస్, నాట్ లైక్ మరో విధంగా వ్యవహరించకూడదు. వారు చట్ట పరిధిలో వ్యవహరించాలి. ఎవరినైనా, నన్ను గాని మరొకరిని గాని అరెస్ట్ చేసేటప్పుడు మీ మీద పలానా కేసు ఉంది, ఈ పలానా కేసులో మిమ్మల్ని మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం, మీరు రండి అని అడగాలి. రాకపోతే అప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు. అసలు ఎక్కడ చెప్పుకోకుండా, ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పుకోకుండా, ఏ కేసు రిజిస్టర్ అయిందో చెప్పుకోకుండా, ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టడానికో తెలియకోకుండా సుబ్బరాయుడు అనే వ్యక్తి కేవలం దీనికోసమే అపాయింట్ కాబడిన వాళ్ళలాగా అక్కడ ఎమ్మెల్యే గారు అపాయింట్ చేశారు. సుబ్బరాయుడు పని ఏంటంటే కక్ష సాధించుకోవటం అనే పద్ధతుల్లో రజనీ గారి మీద, అంతకుముందు కొంతమంది మహిళల మీద కూడా ఇదే విధంగా వ్యవహరించారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అన్ని చోట్ల ఇలా జరుగుతుంది. రజనీ గారంటే మాజీ మంత్రివర్యులు, ప్రజల నుంచి ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి, 2 సంవత్సరాల పైచిలకు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గౌరవ స్థానంలో ఉన్నటువంటి మహిళ, ఆమె మీద దురుసుగా వ్యవహరిస్తున్నారంటే ఎక్కడికి పోతుంది ఈ పోలీస్ వ్యవస్థ, ఈ రాష్ట్రం అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. నిర్బంధాలు, అణిచివేతలు చేయాలనుకుంటున్నారు కదా. నిర్బంధాల అణిచివేత నుంచే ధైర్యం పుడుతుంది. నిర్బంధాల అణిచివేత నుంచే పోరాటం బిగినవుతుంది, విప్లవం పుడుతుంది. అలాంటి పరిస్థితి కావాలని తెచ్చుకుంటున్నారు ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోలీసులతో కలిసి అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇలాంటి బెదిరింపులకు రజనీ గారు మరొకరు భయపడే పరిస్థితులు లేవనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.